ప్రభునందు ప్రియులరా, నేను ఆర్ఎస్ జాన్, సెక్రటరీ, డిస్ట్రిక్ట్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయనగరం డిస్ట్రిక్ట్. ప్రియులరా, ఇప్పుడే మన ప్రియులు పెద్దలు రఘురామ కృష్ణరాజు గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో చింతాడ ఆనంద్ గారి తాలూకా ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేయడం జరిగింది కలెక్టర్ వారి ద్వారా అని. ఇది ఒక పెద్ద విషయం ఏమి కాదు. తప్పకుండా ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో వారి తాలూకా ఎస్సీ సర్టిఫికేట్ రద్దయ్యి బీసీసీగా పరిగణించబడుతుందని అందరికీ తెలుసు. అయితే భారత రాజ్యాంగంలో ఏమి తెలియజేశారు, రాష్ట్రపతి గారు ఏమని ఇచ్చారు, అది రాజ్యాంగానికి బద్ధంగా ఉందా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నది అన్నది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకి కొన్ని విషయాలు మనందరం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా, భారతదేశం ఒక లౌకిక రాజ్యము. అంటే భారతదేశానికి ఎటువంటి అధికారిక మతం ఉండదు. భారతదేశంలో నివసిస్తున్న వారందరికీ, అన్ని మతాలకి సమాన హక్కులు ఉంటాయి. దీనికి ఒక మతానికి ఒక ప్రత్యేకమైన అధికారం ఉండదు. భారతదేశంలో ఏ మతం కూడా అన్యమతము కాదు. ఎప్పుడు అన్యమతం అవుతుందంటే, భారతదేశానికి అధికారికంగా ఒక మతం కానీ గుర్తించబడి ఉంటే అప్పుడు భారతదేశంలో ఉన్న ఆ మతము కాని మతాలు అన్ని మతాలు అవుతాయి. ఇది ముందుగా గ్రహించాలి. 2, సుప్రీంకోర్టు జడ్జి గారు మాథ్యూస్ గారని ఒక ఆయన ఏం చెప్పారంటే, వీఆర్ నాట్ రైట్ బికాజ్ వీఆర్ ఫైనల్, వీఆర్ రైట్ అని తెలియజేయడం జరిగిందంటే, సుప్రీంకోర్టు చివరిగా ఉంది, దానిపైన అప్పీల్ చేయడానికి ఎటువంటి అవకాశం లేదు కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అందరూ పాటించవలసి ఉందని తెలియజేశారు. కానీ సుప్రీంకోర్టు రైట్ కాదు. సుప్రీంకోర్టు ఫైనల్ అథారిటీ కాబట్టి అదే ఫైనల్ జడ్జిమెంట్ కింద పరిగణించాలి. సో ఈరోజు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎందుకు రైట్ కాదని మరి మేమందరం భావిస్తున్నామనంటే, ప్రాముఖ్యంగా ఆర్టికల్ 341 ఏం చెప్తుందంటే, రాష్ట్రపతి గారిని వివిధ రాష్ట్రాల నుంచి ఎవరైతే అంటరాని వారుగా ఉన్నారో ఆ కులాలని సేకరించి ప్రచురణ చేయమని తెలియజేయడం జరిగింది. కేవలం ఆర్టికల్ 341లో అదొక్కటే ఉంది. అయితే రాష్ట్రపతి గారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఇది కేవలము హిందూ మతాన్ని ఆచరించిన వారికే ఈ బెనిఫిట్ వర్తిస్తుంది అని ఎక్స్ట్రాగా తెలియజేయడం జరిగింది. అన్ని కులాలని రాష్ట్రాల వారీగా ప్రకటించి అక్కడితో ఆగిపోవాలి రాష్ట్రపతి గారు. దానికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఇది కేవలము హిందూ మతాన్ని ఆచరించిన వాళ్ళకి మట్టుకే వర్తిస్తుంది, మిగిలిన వారికి ఈ బెనిఫిట్స్ వర్తించవని తెలియజేశారు. ఇక్కడ రాష్ట్రపతి గారి తాలూకా అధికారానికి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 74లో ఏమని తెలియజేస్తుందంటే, రాష్ట్రపతి గారు ఏ పని చేయాలన్నా కేవలం మంత్రిమండలి సలహా మేరకు, దాని అధ్యక్షతగా ఉన్న ప్రధానమంత్రి గారి సలహా మేరకు చేయాలి. దేర్ విల్ బి ఎ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అంచేత రాష్ట్రపతి గారు ఏ పని చేయాలన్నా ప్రధానమంత్రి సలహా మీదే చేయాలి. కానీ ప్రధానమంత్రి సలహా లేకుండా చేయడానికి ఎటువంటి అధికారం లేదని గత కాలంలోనే మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలియజేయడం జరిగింది. సో రాష్ట్రపతి గారు ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఇది హిందూ మతానికి పరిమితం చేయడానికి రాష్ట్రపతి గారు ఎవరి సలహా మీద చేశారు? ఎటువంటి సలహా లేకుండా, ఆర్టికల్లో ఎటువంటి ఆదేశం లేకుండా రాష్ట్రపతి గారు అటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మతాన్ని జోడించడం చాలా అన్యాయం, అక్రమం, రాజ్యాంగానికి విరుద్ధం. ఈ చిన్న లాజిక్ని మరి రఘురామకృష్ణ గారు ఎందుకు మిస్ అవుతున్నారో అర్థమవట్లేదు. తప్పకుండా సుప్రీంకోర్టు ప్రెసిడెన్షియల్ ఆర్డరు స్క్వాష్ చేయబడుతుంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైన తీర్పు వస్తుంది. కేవలం దీని మీద కేంద్ర ప్రభుత్వం తాలూకా అభిప్రాయం తెలియజేయమంటే గత 24 సంవత్సరాలు బట్టి కేంద్ర ప్రభుత్వం వారి తాలూకా అభిప్రాయాన్ని తెలియజేయకుండా నానుస్తున్నారు. భారతదేశంలో పుట్టగానే కులం వస్తుంది. ది స్ట్రాటిఫికేషన్ ఆఫ్ ఇండియాలో ఇది క్లియర్గా రాసి ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయం. రాజుగారికి పుట్టినవాడు రాజుగారి కుమారుడని, మాలవాడికి పుట్టినవాడు మాలవాడని, పుట్టగానే వీడు మాలవాడి కొడుకు
మాదిగోడు కొడుకు, పంతులు గారి కొడుకు ఇలా వస్తుంది. అది చనిపోయినా పోదు. అంచేత మతం మారితే కులం మారదు. ఈ చిన్న విషయాన్ని ప్రజలందరూ గ్రహిస్తున్నారు. త్వరలో దీని మీద సరైన నిర్ణయం సుప్రీంకోర్టు కూడా తీసుకుంటుంది. లేని పరిస్థితుల్లో దీని మీద రాజ్యాంగ సవరణ కూడా జరుగుతుంది. అంతవరకు ఇప్పుడున్న పరిస్థితులను అందరూ పాటిస్తారు. ఇందులో పెద్ద విచిత్రం ఏం లేదు. కేవలం చర్చికి వెళ్ళినంత మాత్రాన, క్రైస్తవ ఆచారాలు ఆచరిస్తున్నంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులు అయిపోరు. మత విశ్వాసం వేరు, మత మార్పిడి వేరు. ఎవరైతే మత మార్పిడి చేసుకుంటున్నారో తప్పకుండా వాళ్ళ ప్రభుత్వం దగ్గర డిక్లరేషన్ ఇచ్చి బీసీసీ తీసుకుంటారు. అందులో పెద్ద విచిత్రం ఏముంది? ఈ చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసి రఘురామకృష్ణ గారు ఏదేదోదో చెప్పడం, అది అతని విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఇది రేపొద్దున సుప్రీంకోర్టులో ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో ఉన్న ఆ మూడవ ఇది కానీ కొట్టివేయబడితే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ రాజ్యాంగంలో సవరణ జరిగితే మీ పరిస్థితి ఏమిటి? గత కాలంలో సవరించే కదా సిక్కులకి, బౌద్ధులకి ఇచ్చారు. అలాగే రానున్న దినాల్లో క్రైస్తవ మతంలోకి వెళ్ళినా, ముస్లిం మతంలోకి వెళ్ళినా భారతదేశంలో ఉన్న భారతీయులకి, అందరూ హిందువులే, భారతదేశంలో ఉన్న వాళ్ళు హిందువులు ఏ మతం స్వీకరించినా కులం బెనిఫిట్ పోదు. ఇది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. రఘురామకృష్ణరాజు గారికి మాత్రమే అర్థమవట్లేదు. దయచేసి ఈ విషయాలు అందరూ గ్రహించి రానున్న దినాల్లో దీని మీద మంచి పోరాటానికి సిద్ధపడవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.